అమెరికాకు వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 5 ఫుట్బాల్స్ కొన్నాము, కానీ వీళ్ళ దెబ్బకు అన్నీ పాడైపోయాయి. సో కొత్త బాల్ కొందామని డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్కి వచ్చాము. ఈ షాప్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి వస్తువు అవైలబుల్లో ఉంది. లాస్ట్ టైం లక్కీ వాళ్ళ ఫ్రెండ్ మంచి ప్రీమియర్ లీగ్ బాల్ ఇచ్చాడు, కానీ కష్టపడకుండా వచ్చింది ఏది ఎక్కువ కాలం నిలవదన్నట్టు ఇలా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అది కూడా మిస్ అయిపోయింది. ఈ షాప్లో మనం బాల్ కొన్నప్పుడు ఒక 1000 రూపీస్ పెట్టి వ్యారంటీ తీసుకుంటే దాదాపు 1 ఇయర్ పాటు ఎన్నిసార్లు డ్యామేజ్ అయినా కూడా రీప్లేస్ ఇస్తారని చిన్నగాడు చెప్పాడు. సో ఇదేదో బాగుంది కదా, అట్లీస్ట్ 1 ఇయర్ దాకన్నా కొత్త బాల్ కొనే బాధ తప్పిపోతుంది అనేసి వచ్చాము ఇక్కడికి. మొత్తానికి ఈ 3 బాల్స్ సెలెక్ట్ చేశారు. ఇందులో ఒకటి ఫైనలైజ్ చేయాలి. లక్కీకేమో ఈ పర్పుల్ బాల్ బాగా నచ్చింది, చిన్నోడేమో ఎల్లో బాల్ కొనాలని పట్టుబట్టాడు. సో ఏది కొనాలి అని డిసైడ్ చేయడానికని వీళ్ళు రాక్ పేపర్ సీజర్స్ గేమ్ ఆడారు. ఎవరు విన్ అయితే వాళ్ళకి నచ్చిన బాల్ కొనాలనేది డీల్. గెలిచింది లక్కీ అయినా పంతం మాత్రం చిన్నోడే నెగ్గించుకున్నాడు. మోస్ట్లీ అందరిళ్ళలోనూ పెద్దవాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, చిన్నవాళ్ళు పంతం నెగ్గించుకుంటూ ఉంటారు అనుకుంటా. బాల్ కొన్నాం కదా, పార్టీ కూడా కావాలన్నారు. సో చిక్ఫిలేకి వచ్చేసాము. మొత్తానికి ఫుట్బాల్ వ్యారంటీతో కలిపి 5000 పడింది. మేము ఇంకా మాల్లో ఉండంగానే పెద్దగా వర్షం స్టార్ట్ అయింది. సో వేడివేడి టీ తాగుదామని ఆన్ ద వే దేశీ డిస్ట్రిక్ట్లో ఆగాము. కానీ చిన్నగాడు మాత్రం కుల్ఫీ కావాలని అడుగుతున్నాడు. మీలో ఎంతమందికి వర్షం వచ్చినప్పుడు టీ తాగడం ఇష్టమో లేకుంటే ఐస్ క్రీమ్ తినడం ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.